అయింది. స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రాజశేఖర్ చిరాకు బేగంపేట హోటల్లో కాంగ్రెస్ స్ట్రాటజీ కమిటీ సమావేశం కొనసాగుతుంది. ప్రేమ్ సాగర్ ఒక కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశంలో ఎన్నికల ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలి, అలాగే ఇతర దీనికి సంబంధించిన వ్యూహాలు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని ఎలాగా ఢీకొట్టాలి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎలాగా ఎండగట్టాలి, అధికారమే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలని దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా గతంలో 2 సార్లు స్ట్రాటజీ కమిటీ 2 సార్లు సమావేశమైంది. గాంధీ భవన్ వేదిక కూడా దానికి సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాల వైఫల్యాలు ఎలా ఉన్నాయి, ఈ నేపథ్యంలో ఎలాంటి పథకాలు తీసుకొస్తే ప్రజలకు మెప్పు జరుగుతుంది, ప్రజలు పథకాల పట్ల ఎలాగా ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎట్లాంటి పథకాలు తీసుకురావాల పైన కూడా క్షేత్రస్థాయిలో వీళ్ళకు వివరించే విధంగా కూడా స్ట్రాటజీ కమిటీ ఆ నియోజకవర్గాలకు వెళ్ళింది. అక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహాలకు సంబంధించి అన్ని పర్యవేక్షణ కావచ్చు నివేదికలు సిద్ధం చేశారు. నేపథ్యంలో ఈ రోజు అదే అంశాలపైన కూడా ఈ రోజు కమిటీలో సమావేశంలో చర్చకు వస్తున్నాయి. నేపథ్యంలో చూడొచ్చు, అంటే ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీల పేరుతో కూడా బలంగా వినిపిస్తుంది. ఇక్కడ మహిళలకు సంబంధించి ఏదైతే 2500 ఆర్థిక సాయం కావచ్చు, మిగతా 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇలాంటి పథకాలన్నిటి కూడా ప్రజాక్షేత్రంలో ఇంకా మహిళలు మెప్పు పొందాయని కూడా స్ట్రాటజీ కమిటీ నుంచి ఇంకా ఎలాంటి వ్యూహాలు ఇంకా పథకాలు తీసుకురావాలి, మహిళలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఎట్లా ఉండదాని పైన కూడా స్ట్రాటజీ కమిటీలో చర్చిస్తున్నారు. నేపథ్యంలో అంటే మళ్ళా వచ్చే వారంలో కూడా మరోసారి ఈ కమిటీ సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత తుది రిపోర్టును కూడా వీళ్ళు ఎన్నికల కమిటీకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే చూడవచ్చు పలు పథకాల్లో కూడా బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం పథకాల వైఫల్యాలయ్యి డబుల్ బెడ్రూమ్ విషయం కావచ్చు, ఇలాంటి అంశాలపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళ ఉన్న గ్రామాల్లో మేము ఓటు అడుగుతాం, మీరు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఉన్న గ్రామాల్లో మీరు ఓటు అడగండి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇది పథకాలన్నింటినీ కూడా ఇక్కడ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వెళ్లే వ్యూహాలు ఎలా ఉండాలి, ఎలాంటి పథకాలు తీసుకురావాలి, ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ ఎలా ఉండాలి, ఏ నియోజకవర్గాలకి అక్కడ స్థితిగతులు ఏంటి, అక్కడ సంబంధించిన ఆ ఎమ్మెల్యే వైఫల్యాల పైన కూడా స్ట్రాటజీ కమిటీ పూర్తిగా అక్కడ పరిశీలించింది. ఈ నేపథ్యంలో కూడా మరో వారంలో మరోసారి సమావేశం ఉంటుంది. సమావేశం అనంతరం కూడా ఈ రిపోర్ట్ మొత్తం కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వనున్నది. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రధానంగా ఇప్పుడు చేరికలకు సంబంధించినటువంటి కొన్ని వ్యూహాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేరే పార్టీ నుంచి వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రధానంగా ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో అనుసరించి ఉన్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో, ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి కమిషన్కి సంబంధించినటువంటి 40 కమిషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. సో అలాంటి ఒక వ్యూహంతో వెళ్ళే అవకాశం ఉందని కూడా గతంలో విన్నాం. సో వీటన్నింటిని కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అభ్యర్థులు పెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒకంత అనిశ్చితి నెలకొన్నటువంటి పరిస్థితి, అభ్యర్థులు బీఫామ్ వస్తుందో లేదు, ఇలాంటివన్నీ కూడా క్యాష్ చేసుకునే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి సమయంగా భావించవచ్చు. సో ఇవన్నీ కూడా చర్చించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా స్ట్రాటజీ అంటే కాంగ్రెస్ సంబంధించి కూడా 8 కమిటీలు వేసిన ఎన్నికల నేపథ్యంలో కూడా స్ట్రాటజీ సంబంధించి స్ట్రాటజీ కమిటీ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేయాలి, ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేసే లక్ష్యాలను ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్న దానిపైన కూడా పూర్తిగా స్ట్రాటజీ కమిటీ చూస్తుంది. మరి ఛార్జ్ షీట్ కమిటీ కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో వీళ్ళిచ్చిన స్ట్రాటజీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కూడా ఛార్జ్ షీట్ కమిటీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఎమ్మెల్యే వైఫల్యాలు కావచ్చు, ఎన్నికలకు ముందు ఆ ఎమ్మెల్యే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పథకాలు ఎలాంటి పథకాల పట్ల కూడా ప్రజలకు అక్కడ లబ్ధి చేకూరింది, ఇక్కడ వైఫల్యాల పైన కూడా ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఛార్జ్ షీట్ వేసేందుకు ఛార్జ్ షీట్ కమిటీ ఉన్నది. అలాగే 8 కమిటీలు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటక ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యంలో కూడా అలాంటి వ్యూహాలే అక్కడ కూడా ఇలాంటి కమిటీలు వేయడం జరిగింది. ఆ స్ట్రాటజీకి సంబంధించిన స్ట్రాటజీ కమిటీ కావచ్చు, అక్కడ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిటీ కావచ్చు, మేనిఫెస్టో కమిటీ కావచ్చు, ఇలా 8 కమిటీలు వేసిన నేపథ్యంలో
నేపథ్యంలో అంటే ఇప్పుడు స్ట్రాటజీ కమిటీ సంబంధించి కూడా ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం కావచ్చు, అలాగే అక్కడ ఎమ్మెల్యే పనితీరును ఎత్తి చూపడం కావచ్చు. ఇంకా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఎలాంటి వ్యూహాలతో వెళితే అధికారంలోకి వచ్చే అవకాశాల పైన కూడా పూర్తిగా ఈ స్ట్రాటజీ కమిటీ నివేదిక ఇస్తుంది. దీని ఈ నేపథ్యంలో కూడా ఈ నివేదికను తీసుకొని కూడా ఛార్జ్ షీట్ కమిటీ అక్కడ ఛార్జ్ షీట్లు వేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఈ మరో వారంలో కూడా ఈ స్ట్రాటజీ కమిటీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో పూర్తిగా అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించే విధానాలు కావచ్చు, వ్యూహాలకు సంబంధించిన పూర్తిగా ఆ డేటాను కేంద్ర ఎన్నికల కమిటీకి అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. ఫైనల్ గా ఈ భేటీ సంబంధించి సమావేశం ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది ఏమైనా తెలుస్తుందా? ఖచ్చితంగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజీ ఇప్పటికే గాంధీ భవన్ వేదిక కూడా సిఎల్పి నేత దీంట్లో సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 12 మంది సభ్యులతో కూడుకున్న సమావేశం. ఆ సమావేశంలో అన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉండాలి, అభ్యర్థులకు సంబంధించి ఆ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏ విధమైన వ్యూహాలు సిద్ధం చేసి పెట్టాలి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ఎట్లాంటి వ్యూహాలతో వెళ్ళాలి, ఇంకా పథకాలలో పొందుపరిచిన అంశాలు ఏంటి, మేనిఫెస్టోలో ఇంకా అంశాలు ఏమైనా చేర్చాల్సిన అంశాలు ఉన్నాయా, పూర్తిగా ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు ఎలాంటి అంశాలు ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుందన్న పైన కూడా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ పర్యటన చేశారు. అన్ని వర్గాల ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. నేపథ్యంలో ఇంకా మేనిఫెస్టో ఇంకా ప్రకటించిన నేపథ్యంలో కూడా మరికొన్ని అంశాలు మేనిఫెస్టోలో చేర్చే విధంగా కూడా ఈ స్ట్రాటజీ కమిటీలో కొన్ని అంశాల పైన కూడా చర్చకు వస్తున్నాయి. అక్కడ ఏదైతే ఇప్పటికే కొన్ని 6 గ్యారంటీస్ పేరుతో కూడా ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేసిన నేపథ్యంలో అలాంటి పథకాలే అంటే మహిళలకు ఇక్కడ కావచ్చు, ఇక్కడ మిగతా సామాజిక వర్గాలు ఇప్పుడు 6 గ్యారంటీస్ పేరు ప్రజల్లో బాగా ఆదరణ వస్తున్న నేపథ్యంలో కూడా అలాంటి పథకాలు మరికొన్ని తీసుకొస్తే బాగుంటుందనే పైన కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తున్నాయి. ఫైనల్ గా అంటే మరో వారం తర్వాత కూడా ఈ సమావేశం ఏర్పాటు ఉంటుంది. ఫైనల్ గా ఒక రిపోర్టు నివేదిక జిల్లా స్థాయిలో క్షేత్ర స్థాయిలో వెళ్లిన నేపథ్యంలో కూడా అన్ని జిల్లాల మొత్తం సమగ్రత నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.